ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు మన లాగ్ వచ్చి మేము పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు ఎర్నగూడెంలో దారిలోని బెల్లం తయారీ బట్టీలు ఉంటాయి కదా, ఒక బట్టీ దగ్గర ఆగి అక్కడ నేను బెల్లం తయారు చేసే విధానాన్ని తీసాను. అందరికీ షేర్ చేయొచ్చు ఎలా తయారు చేస్తారు అన్నది. ముందుగా మనకి షాప్ చూపిస్తున్నాను. ఆ పక్కనే వాళ్ళ బట్టీ ఎదురుగా షాప్ ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ బెల్లం కానీ అవన్నీ బెల్లంతో తయారు చేసే ఐటమ్స్ అన్నీ తీసుకుంటారని ఎదురు షాప్లో పెడతారు. అదే షుగర్లెస్ అంటే మనం టీలో కానీ షుగర్ పేషెంట్లు వాడుకుంటే ఆ బెల్లము, బూరుగుపూడి బెల్లము, మామూలు బెల్లం అన్ని రకాల బెల్లాలు తయారు చేస్తారు అక్కడ. అలాగే దాని తర్వాత ముందు చూశారు కదా, మిషన్లోంచి చెరుకు గెడల్ని రసం తీసి ఆ రసం డైరెక్ట్గా తయారయ్యే బాండీలోకి వెళ్ళిపోద్ది. ఆ బాండీలోని ఆ మరుగుతుండగా షుగర్ కొంచెం కొన్ని బెల్లాలు షుగర్ వేసి తయారు చేస్తారు కదా, అలా షుగర్ కూడా వేసి చేస్తారు. తర్వాత ఇది మరిగి తయారైన తర్వాత వాటిని బాగా డార్క్గా చిక్కగా వచ్చిన తర్వాత ఏమో అచ్చుల్లా ఉంటాయి కదా, వాటిల్లో వేస్తున్నారు. ఆ అచ్చుల్ని మళ్ళీ ఓ పక్కన పెడితే చల్లారి అచ్చులు చక్కగా మనకి పీసుల్లా కట్ అయి ఉంటాయి కదా, అలా తయారవుతున్నాయి. చూసారు కదా బాండీలోని అదంతా ఎలా తయారవుతుందో. ఆ రసం మరిగి అలా అవుతుంది. అలా అయిన తర్వాత దాన్ని బాగా చిక్కగా అయిన తర్వాత దాన్ని ఆ అచ్చుల్లోకి వేస్తున్నారు. అప్పుడు అచ్చులు బాగా అచ్చులన్నీ ఇలా చల్లారిన తర్వాత మనకి ముక్కల్లో అవుతాయి అన్నమాట. ఏ సైజులో కావాలితే ఆ సైజు అచ్చుల్లో వేస్తున్నారు. మీ అందరితో షేర్ చేసుకుందామని తీసాను నేను కూడా. ఇది మనకి సంక్రాంతి టైంలోని బెల్లాన్ని ఎక్కువగా వాడతారు. చూసారు కదా, అలా బకెట్లతో తోడి దాన్ని అచ్చుల్లో వేస్తున్నారు. మనకి పావు కిలో, కేజీ అని అచ్చులు వస్తాయి కదా, అలాగే అచ్చులు వస్తాయి అన్నమాట. చల్లారిన తర్వాత అట్లని ఒక గడ్డి మీద ఉంపేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ రేటు కూడా మనకి షాపుల్లో తీసుకున్న రేటు మీద చాలా తక్కువగా ఉంది. మనకి అప్పటికప్పుడు తయారు చేస్తుంది కాబట్టి మనం ఇంటికి తెచ్చుకుంటే కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది. అదే మన షాపుల్లో తెచ్చుకున్నది కొంచెం నిల్వ ఎక్కువగా ఉంటే పుల్లగా అయిపోద్ది కదా, పులుపుదనం వస్తుంది. ఇది అలా కాదు. నేను వచ్చేటప్పుడు కూడా తెచ్చుకున్నాను. ఒక 2 kgs 3 kgs వరకు తెచ్చుకున్నాను. షుగర్లెస్ది మామూలు బెల్లం, ఎందుకంటే అది టీలో అట్లా వేసుకుంటే కానీ షుగర్లెస్ బెల్లం తెచ్చుకున్నాను. చాలా బాగుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా అచ్చుల్లో వేసారో. అదిగోండి తయారైన తర్వాత ఆ అచ్చుల్ని అలా బయటకు తీసి చల్లారి పెడుతున్నారు. తర్వాత వాటిని మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి అట్టపెట్టెల్లో అట్లా వేసి ప్యాక్ చేసి కవర్లో ఎట్లా చూసేసారు కదా, అలా ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్ చేసి మనకి కిరాణా స్టోర్లకి వాటికి పంపిస్తూ ఉంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, అందరితో షేర్ చేసుకుందాం కదా అని చెప్పి నేను ఈ లాగ్ని తీసాను. ఈ లాగ్ ఎలా ఉన్నదన్నది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.